హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో మొదటగా ఎవరైతే రైతులు మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్ని చూస్తూ ఉన్నారో చూసినటువంటి ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఖచ్చితంగా ఈ పండగ రోజున ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉండి వాళ్ళకు మంచి పంట రావాలి, మంచి దిగుబడులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా హ్యాపీ సంక్రాంతి ప్రతి ఒక్క రైతు మిత్రుడికి. ఆ తర్వాత ఇవాళ టాపిక్లోకి వెళ్తే ప్రజెంట్ వచ్చేసి మనము ఇప్పటి వరకు మిరప పంటలో దగ్గర దగ్గర 20 to 22 డోసుల వరకు కంప్లీట్ చేసుకొని ఉన్నాము ప్రజెంటు. ఆ తర్వాత ఇక అంటే దాదాపు సంక్రాంతి వచ్చేసింది. జనవరి 14-15 తారీఖులో ఉన్నాము. ఆ తర్వాత మనకి మహా అయితే ఒక 20 డేస్ 30 డేస్ స్ప్రేయింగ్స్ ఉంటాయి సహజంగా. అంటే ఎవరికైతే మిరప పంటలు ఇలా నీట్గా ఇంత బ్రహ్మాండంగా ఉంటాయో వాళ్ళు ఒక నెల రోజులు స్ప్రేయింగ్ చేసుకోగలరు. ఎవరైతే రైతు మిత్రులు ఆల్రెడీ నల్ల తామర వచ్చి కొనలు మాడిపోయినాయి అని చెప్పేసి తోటలు వదిలేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళేమో దాదాపు ఒకటి రెండు ఏమైనా స్ప్రేయింగ్లు చేస్తారు, వదిలేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మేజర్గా చూసుకున్నట్లయితే దాదాపు గద్వాల్ జిల్లా కానీ కర్నూలు జిల్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అటు సైడ్ పెద్దగా ఏం లేదు. ఈవెన్ బళ్ళారి, రాయచూర్ సైడ్ కూడా ఇప్పుడు ఉన్నదల్లా మిరప పంట ఏదైతే ఉందో వరంగల్ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, ఆ తర్వాత సూర్యాపేట, నల్గొండ కానీ, ఆ తర్వాత గుంటూరు, ప్రకాశము, ఆ తర్వాత కృష్ణా డిస్టిక్, ఈ జిల్లాలో ప్రజెంట్ మిరప పంట అయితే ఇలా ఉంది. అంటే అక్కడ కూడా కొంతమంది ఎవరైతే పర్టికులర్గా పర్ఫెక్ట్గా ఫాలో కాలేదో వాళ్ళ తోటలు దాదాపు డ్యామేజ్ అయినాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఎవరైతే మనల్ని ఫాలో అయ్యి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డోస్ టు డోస్ ఫాలో అయినారో వాళ్ళ మిరప పంటలు ఖచ్చితంగా ఇలా ఉన్నాయి. ఇంతకంటే బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది రైతులు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో. సో ఏదైతే మనము లాస్ట్ వీక్లో మనం స్ప్రే చేసామో నెక్స్ట్ ఏం స్ప్రే చేయబోతా ఉన్నామో మాట్లాడే ముందు ఒకసారి మనము ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఎంత పెట్టుబడి పెట్టుకున్నాము, ఇప్పుడు జనవరి 15th వచ్చింది కనుక ఒకసారి ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టాము, నెక్స్ట్ ఎంత పెట్టుబడి పెట్టబోతా ఉన్నాము అనే దాని గురించి క్లియర్గా ఒక్క 3-4 మినిట్స్లో మాట్లాడేసిన తర్వాత నెక్స్ట్ మనము స్ప్రేయింగ్ గురించి మాట్లాడదాము. సో ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే మనము ఒక అఫీషియల్గా 20 డోసులు, అన్అఫీషియల్గా ఒక 2-3 డోసులు స్ప్రే చేశాము. అంటే మధ్యన నల్ల తామర వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా స్ప్రే చేయడము, లేదా ఫంగిసైడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫంగిసైడ్ స్ప్రే చేయడము, అలా అనేది అన్అఫీషియల్గా మనం మధ్యలో స్ప్రే చేసేసాము. మనం రెగ్యులర్గా డోస్ టు డోస్ ఏదైతే స్ప్రే చేసామో ప్రజెంట్ 20 డోసులు కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ 21 డోస్కి అనేది వెళ్తూ ఉన్నాము. ఇలాంటి కండిషన్స్లో ఇప్పటి వరకు నేను ఏదైతే ఉందో ఒక ఎకరాకి చెప్తా ఉన్నాను. మీరు 10 ఎకరాలు ఉంటే దానికి మల్టిప్లై చేసుకోవచ్చు. అది ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి అయిందనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఆ తర్వాత మనం డోసుల గురించి మాట్లాడదాము. మనము ఇప్పటి వరకు అఫీషియల్గా డోస్ టు డోస్ 20 డోసులు, అన్అఫీషియల్గా ఒక 3 డోసెస్, మొత్తం 23 డోసెస్ అనేవి ఇప్పటి వరకు స్ప్రే చేశాము. ఎందుకు అన్అఫీషియల్ అని చెప్పేసి అంటా ఉన్నాను అంటే నల్ల తామర వచ్చినప్పుడు ఏం చేస్తాము, 2-3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం కదా, అవి అన్అఫీషియల్గా, అది చెప్పేది నేను. సో ఇప్పటి వరకు వచ్చేసి మనం ఏదైతే స్ప్రే చేశామో ప్రజెంట్ 20 డోసులలో మీరు ఒకసారి చూడొచ్చు. నేను క్లియర్ కట్గా అన్నీ రాసి పెట్టుకొని వచ్చాను ఇందులో. డోస్ టు డోస్ నాకు ఏ డోస్కి ఎంత ఖర్చు అయింది అనేది ఇది కావాలంటే నేను మీకు స్క్రీన్ షాట్ తీసి ఇందులో పెట్టమన్నా పెడతాను. అయితే ఫస్ట్ మనము మోనో ఎస్టాప్ ఫస్ట్ డోస్ స్ప్రే చేసాము. ఆ తర్వాత పాస్మైట్ సల్ఫర్ అనేది సెకండ్ డోస్ స్ప్రే చేసాము. ఈ 2 డోసులు కలిపి మనకు 450-400 రూపాయలే ఖర్చు అయింది. ఆ తర్వాత టాజ్లాక్ అగ్రోమిన్ మ్యాక్స్ అనేది మనకు 800 రూపాయల టాజ్లాకు. ఆ తర్వాత అగ్రోమిన్ మ్యాక్స్ అనేది మనకి ఎంత ఖర్చు అయింది అంటే ఒక 150-160 రూపాయలు, పావు కేజీ ఖర్చు అయింది. కొంతమంది పెగాసిస్ కలిపిన వాళ్ళు ఉన్నారు, అగాస్ కలిపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతేనేమో ఒక 700 రూపాయలు అదనంగా ఖర్చు అయింది. ఎవరైతే ఆ టైంలో మనము పెగాసిస్ కలుపుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, ఎవరైతే కలిపి స్ప్రే చేశారో వాళ్ళకు అడిషనల్గా ఖర్చు అయింది. నేనేం చేశాను, పెగాసిస్ అనేది నెక్స్ట్ డోస్ స్ప్రే చేశాను. ఈ ఏదైతే టాజ్లాకు అండ్ అగా స్ప్రే చేశానో ఆ తర్వాత మనం ఏం చేసాము, ఒకసారి పెగాసిస్ స్ప్రే చేసాము. పెగాసిస్ స్ప్రే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఏమొచ్చింది, నల్లి వచ్చింది. నల్లి వచ్చినప్పుడు కామన్గా మనం ఏం చేసాము అంటే ఏదైతే ఉందో డిసైడ్ స్ప్రే చేసాము. దానికంటే ముందు ఒకసారి మనం బెనివియా స్ప్రే చేసాము. బెనివియా స్ప్రే చేసిన తర్వాత ఏదైతే ఉందో మనం పెగాసిస్ స్ప్రే చేయాలి. ఆ టైంలో ఏం జరిగిందనంటే నల్లి హెవీగా అటాక్ అయింది.
చిన్న తోటలకే, నెల రోజుల తోటకే నల్లి అటాక్ అయింది. అప్పుడు మనం డిసైడ్ స్ప్రే చేసాము. బెనివియా తర్వాత డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసాము అంటే బెనివియా స్ప్రే చేసాము నెక్స్ట్ డోస్. అంటే నేను స్ప్రే చేసి చెప్తా ఉన్నాను. ఆ తర్వాత బెనివియా ఇప్పుడు కామన్గా డిసైడ్ 1200-1100 రూపాయలకి వచ్చింది, 1150 రూపాయలకి. బెనివియా అనేది కామన్గా 1750 నుంచి 1800 రూపాయలకు వచ్చింది కామన్గా. మీరు డిసైడ్ ఆ తర్వాత మనం ఏం చేసాం, ఒకసారి పెగాసిస్ ఎజాబియాన్ స్ప్రే చేసాము. అది వచ్చేసి 2 కలిపి మనకి 1150 రూపాయల్లో అయిపోయింది ఆ డోస్ వచ్చేసి. ఇక్కడ మనకి అడిషనల్గా బర్డన్ అయింది ఎక్కడ, ఈ బెనివియా డోసులు ఏదైతే ఉన్నాయో ఆ 2 డోసులు స్ప్రే చేయడం వల్ల మనకి 1800 రూపాయలు అలా ఒక డోస్కి అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్ఆర్ 525 అగ్రిప్రో 2 స్ప్రే చేసాము. ఎస్ఎల్ఆర్ 525 అగ్రిప్రో 2 కాంబినేషన్ కలిపి మనకు 1050 రూపాయలు ఖర్చు అయింది ఒక డోస్కి వచ్చేసి, ఒక ఎకరానికి వచ్చేసి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేసాము అంటే బజూకా స్ప్రే చేసాము. ఒక డోసు బజూకాకి 1100 అయింది. ఆ తర్వాత ఎఫికాన్ స్ప్రే చేసాము, అది వచ్చేసి ఒక 1500 రూపీస్ అయింది ఎఫికాను. ఆ తర్వాత నెక్స్ట్ బజూకా స్ప్రే చేసాము 10 డోసుగా, దానికి వచ్చేసి మనకు ఖర్చు ఎంత అయింది, 1100 అయింది మళ్ళీ, అంటే బజూకా 2వ డోసు. ఆ తర్వాత మనము రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసాము. ఇది వచ్చేసి ఒక ఎకరాకి అది పావు లీటర్, ఇది పావు లీటర్ వచ్చేసి మనకు డోస్ ఎంత ఖర్చు అయిందంటే ఒక 1350 నుంచి 1400 రూపాయల వరకు ఖర్చు అయింది మనకి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేసాము, రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ తర్వాత అలెక్సా 5G స్ప్రే చేసాము. అది వచ్చేసి మనకి ఎకరాకి ఒక 1600 ఖర్చు అయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రాసియా స్ప్రే చేసాము. గ్రాసియా హనాబీ అనుకున్నాము, బట్ అప్పుడు నల్లి తీవ్రత అధికంగా లేదు కనుక ఒకటే గ్రాసియా స్ప్రే చేశాను నేను. మీకు కావాలంటే ఒకసారి నేను ఇవి చెప్పేవి ప్రాపర్గా డోసులలో చెప్పానా లేదా అనేది ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది వచ్చేసి మనకు ఒక 1800 రూపాయల వరకు ఖర్చు అయింది, ఓన్లీ ఒక గ్రాసియా స్ప్రే చేసాం కనుక. గ్రాసియా తర్వాత మనం నెక్స్ట్ ఏం చేసాము, ఆ తర్వాత సఫారీ స్ప్రే చేసాము. అది వచ్చేసి ఒక 1200 ఖర్చు అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి సఫారీ స్ప్రే చేసిన తర్వాత మంచి పూత వస్తున్నప్పుడు ఆ టైంలో డెలిగేట్ స్ప్రే చేసాము. డెలిగేట్ నేనైతే ఒకటే స్ప్రే చేశాను, వేరే ఏం కలపలేదు అందులో. ఆ డెలిగేట్ స్ప్రే చేసినప్పుడు మనకైనటువంటి ఖర్చు వచ్చేసి ఎంత అనంటే ఒక 1900 రూపాయలు ఖర్చు అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డెలిగేట్ తర్వాత మనం మళ్ళీ ఒక డోసు కాపు ఇంకా రావాలని చెప్పేసి సఫారీ స్ప్రే చేయడం జరిగింది, దానికి 1200 రూపాయలు. ఆ తర్వాత రోన్ఫెను అండ్ అగ్రిప్రో స్ప్రే చేశాను నేను, అంటే 2వ డోసు సఫారీ వేసిన తర్వాత రోన్ఫెను అగ్రిప్రో స్ప్రే చేసాము. కావాలంటే మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోలో చూడవచ్చు, అప్పుడు నేను చెప్పానా లేదా, ఆ తర్వాత బాటిల్స్ చూపెట్టానా లేదా అనేది. అప్పుడు మనకి దీనికి రోన్ఫెన్కి అండ్ అగ్రిప్రోకి ఎంత ఖర్చు అయిందంటే మనకు ఒక ఎకరాకు వచ్చేసి 1100 ఖర్చు అయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము డిఫెండర్ స్ప్రే చేసాము, ఒక 1600 అయింది. ఆ తర్వాత ఆర్మచూరా అని చెప్పేసి ఫంగిసైడ్ స్ప్రే చేసాము, ఆర్మచూరా చేసాము. ఆర్మచూరాకి మనకైన కాస్ట్ అంటే ఆ సరౌండింగ్లో మనం అప్పుడు ఆర్మచూరా స్ప్రే చేసాము, అప్పుడు మనకు దానికైనటువంటి ఖర్చు వచ్చేసి ఒక 1850 రూపాయలు. అది వచ్చేసి మనకి ఏది కాయమచ్చ కాకుండా అని చెప్పేసి మనం అప్పుడు స్ప్రే చేసుకోవడం జరిగింది. అప్పుడే పండు పండుతూ ఉంది కాయ కనుక కింద, అది మనకి ఏదైతే ఉందో కాయ డ్యామేజ్ కాకూడదు అని చెప్పేసి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వారధి స్ప్రే చేసాము 1500. ఆ తర్వాత సఫారీ స్ప్రే చేసాము 1200 రూపాయలు. అయితే ఇక్కడ అడిషనల్ డోస్ ఎక్కడ స్ప్రే చేసాము అని అంటే, ఎప్పుడైతే నల్ల తామర వచ్చిందో నేను మీకు అందరికి చెప్తూనే ఉన్నాను, మనం స్ప్రే చేసే డోస్కి మధ్యలో మనకి టైం దొరుకుతుంది, ఒక 6 రోజులు టైం ఉంటుంది. మీరు కావాలంటే 3వ రోజు తర్వాత ఒకసారి స్ప్రే చేసుకోండి, నల్లికి కానీ లేదంటే ఫంగిసైడ్స్ కానీ స్ప్రే చేసుకోమని చెప్పాను. అప్పుడు నేను ఒకసారి గ్రాసియా హనాబీ చేశాను, మధ్యలో నల్లి వచ్చినప్పుడు ఇంకోసారి వచ్చేసి అలెక్టోసిజ్మేట్ అనేది స్ప్రే చేశాను. ఈ 2 డోసులకి మనకి ఎంత ఖర్చు అయిందనంటే ఒక 5000 రూపీస్ అడిషనల్గా ఖర్చు అయింది. అంటే ఇవి ఏదైతే నేను రాసుకున్నానో మనం డోస్ టు డోస్ స్ప్రే చేసామో దానికి మనకి అడిషనల్గా ఖర్చు అయిన అమౌంట్ ఎంత అంటే ఒక 5200 రూపీస్, అంటే 5200 రూపాయలు అడిషనల్గా ఖర్చు అయింది. ఇప్పుడు ఓన్లీ స్ప్రేయింగ్ వరకు చూసుకుంటే మనకి ఇప్పటి వరకు వచ్చిన లెక్క ప్రకారం వచ్చేసి 31,000 వస్తూ ఉంది. దానికి 5000 అడిషనల్ స్ప్రేయింగ్ ఏదైతే 5200 కనుక మనం కలుపుకున్నట్లయితే 36,200 రూపాయలు అవుద్ది. ప్రజెంట్ ఇప్పటి వరకు ఈ ఏదైతే ఉందో నిన్నటి వరకు మనం స్ప్రే చేసిన దానికి 36,200 రూపాయలు ఓన్లీ స్ప్రేయింగ్స్కి. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో కాంప్లెక్స్ ఎరువులు వచ్చేసి మనం ఇప్పటి వరకు ఒక 10 బ్యాగులు వేసాము. యావరేజ్గా 10 బ్యాగులు అని అంటే ఒకసారి 28 వేసి ఉన్నాము, ఒకసారి 14-30-14 వేసి ఉన్నాము, ఒకసారి DAP వేసి ఉన్నాము, ఒకసారి 20-20-0-13 వేసి ఉన్నాము. ఇలా ఒకటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. ఈ 10 బ్యాగులు యావరేజ్గా కలిపి మనకు వచ్చినటువంటి ఖర్చు వచ్చేసి ఒక 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ప్లస్ అంతకుముందు ఏదైతే ఉందో 36,000 రూపాయలు. దానితో పాటు నెక్స్ట్ సీడ్స్ ఏదైతే ఉందో నేను ఒక ఎకరాకు గాను కామన్గా నేను తెచ్చుకున్నటువంటి సీడ్ ఏదైతే ఉందో 15-16 ప్యాకెట్లు తెచ్చాను. దానికి గాను నాకు యావరేజ్గా ఒక 10,000 రూపీస్ ఖర్చు వచ్చింది ఒక ఎకరాకి.
దానితో పాటు మనం మధ్యలో గంభీర్ ప్లస్ భూసారాలు అని చెప్పి స్టార్టింగ్లో వేసుకున్నాము ఒక 2 టైమ్స్. దానికి గాను ఒక 4200 రూపాయలు మనకు ఖర్చు వచ్చింది. సో ఇది మనము యావరేజ్గా అంటే ఓవరాల్గా యావరేజ్ ఏం లేదు, యాక్యురేట్ అంటే 95 to 100% మధ్యలో యాక్యురేటే ఉంది. దానికి గాను మనం ఒకసారి కనుక లెక్కేసినట్లయితే 31,000 ప్లస్ 5,200 అండ్ 15,000 వచ్చేసి కాంప్లెక్స్ అండ్ 10,000 వచ్చేసి మనకి ఏది ఖర్చులకి, ఏ ఖర్చులు అనుకున్నాము సీడ్స్. ఆ తర్వాత వచ్చేసి మనకి 4,000 వచ్చేసి ఏదైతే ఉందో మన భూసారా కానీ గంభీర్ ప్లస్ కానీ దానికి. సో ఇప్పటి వరకు మనం స్ప్రేయింగ్స్ ప్లస్ దానితో పాటు కాంప్లెక్సరు, దానితో పాటు ఈ భూసారా గంభీర్ ప్లస్లు అన్నీ కలుపుకొని మనకు వచ్చినటువంటి ఏదైతే ఉందో ప్రజెంట్ ఇప్పటి వరకు పెట్టుబడి వచ్చేసి ఒక ఎకరాకి 65,000 రూపాయల 200 రూపాయలు వచ్చింది. అంటే దానికి ప్లస్ ఆర్ మైనస్ ఒక 2,000 వేసుకోండి అటు ఇటు. అంటే 2,000 ఎక్స్ట్రా కావచ్చు లేదా ఓ 2,000 తక్కువ కావచ్చు. ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ప్రజెంట్ ఇప్పటి వరకు 65,000 అనేది మనకు కామన్గా మనం డోస్ టు డోస్ స్ప్రే చేసిన దానికి వచ్చినటువంటి ఖర్చు. చాలామంది రైతులు నల్లి నల్ల తామర తీవ్రత వలన ఈ గ్రాసియా హనాబిల్ 2 సార్లు స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలా చేసిన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అడిషనల్గా ఒక 5,000 ఖర్చు భారం ఎక్కువ పడవచ్చు ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే. అది కూడా నల్లి నల్ల తామర వచ్చింది కనుక ఆ ఖర్చు. నల్లి నల్ల తామర కనుక ఉధృతి అంతగా లేకుండా ఉండుంటే ఆ ఖర్చు అనేది కూడా దాదాపు ఉండదు. సో ఇది ఇప్పటి వరకు మనము ఏదైతే స్ప్రే చేసుకొని వచ్చామో కాంప్లెక్స్ వేసామో దాంతోపాటు ఏదైతే వేసుకున్నామో ఇప్పటి వరకు. అంటే ఇక దానికి అదనంగా ఈ దున్నిచుడు కానీ లేదనంటే ఈ గుంటకలు కానీ ఇలాంటివన్నీ అవి సపరేటు, కలుపు తీయడం కానీ అవి సపరేటు. అవి ఇంటోలో చేస్తారు కనుక పెద్ద ఫరక్ పడదు. కాకుంటే కలుపులు 2 సార్లు తీపించినప్పుడు ఒక 4-5 వేలు లేదా 3-4 వేలు ఖర్చు అయి ఉంటుంది. అది ఇందులో నేను ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది ఇప్పటి వరకు మనం పెట్టుకున్న పెట్టుబడి ఏదైతే ఉందో 65,000 రూపాయలు. సో ఇక్కడ నుంచి ఒక 4 డోసులు కనుక మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే, అంటే ఎవరైతే మిరప పంటలు ఇలా ఉన్నాయో, ఇలా ఉన్న వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో లేదా ఒకసారి కాపు తెంపించిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఇప్పటి వరకు కాపు తెంపించిన వాళ్ళకి దాదాపు 10-12 క్వింటాల కాపు తెగి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కింద చెట్టుకి ఎంత బరువు ఉందో ఆ బరువు మొత్తం దిగిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఒక 4 డోసులు ప్రాపర్గా మీరు సెట్ చేసుకోగలిగితే ఇంకా 8-10 క్వింటాల కాపు సెట్ అవుద్ది. మీరు ఎంత కాపు అయితే తెంపించారో ఫస్ట్ కాపు అంత కాపు మళ్ళీ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉంటుందా అన్నా అని అంటే ఒక్కసారి నేను చూపిస్తాను, అది ఉందా లేదా అనేది. నేను ఇంకా కాపు తెంపించలేదు, దీంట్లో వేరే తోటలో తెంపిస్తూ ఉన్నారు, ప్రజెంట్ నడుస్తూ ఉంది. బీహార్ నుంచి ఆల్రెడీ ఒక 25 మంది వచ్చారు, వాళ్ళు తెంపుతూ ఉన్నారు ప్రజెంట్. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి, అందుకని చెప్పేసి దీన్ని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. ఒక్కసారి మనం లాస్ట్ డోస్ ఏదైతే ఉందో, నేను లాస్ట్ డోస్ ఏం చేశాను, సఫారీ స్ప్రే చేశాను కదా. సఫారీ స్ప్రే చేసిన దానికి ఫస్ట్ కింద కాపు సెట్ అయి ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క చెట్టుకి కింద మీరు కాపు చూడొచ్చు, మొత్తం కాపు సెట్ అయి ఉంది కంప్లీట్గా. ఇంత కాపు సెట్ అయి ఉంది. ఈ కాపు సెట్ అయిపోయిన తర్వాత కూడా మనకి మీరు చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండమైన గ్రోత్ ఉంది. దానితో పాటు పూత ఉంది. అది ఎలా వచ్చిందనేది ఒకసారి నేను చూపించి మాట్లాడతాను, ఒక్క నిమిషం. సో వీడియో కొంచెం లెంత్ అవుద్దండి, బట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను కనుక దయచేసి రైతులు గమనించగలరు. మీరు ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఇప్పుడు కింద కాపు సెట్ అయి ఉంది, పండు వండుతూ ఉంది, పండు తెంపియాలి. దాంతోపాటు పైన మీరు చూసినట్లయితే కాయ ఉంది, దాంతోపాటు పూత కనిపిస్తూ ఉంది. పూత కూడా ఎక్కడ తగ్గనీయలేదు, గ్రోత్ కూడా ఎక్కడ తగ్గనీయలేదు. మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ మనము డిఫెండరు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వారధి, ఆ తర్వాత నెక్స్ట్ సఫారీ అనేది స్ప్రే చేయించాము. వరుసగా 3 వరుసగా దాదాపు చాలామంది భయపడతా ఉంటారు, కానీ నేను వరుసగా 3 స్ప్రే చేయించాను. మీరు చేపించిన దానికి మీరు చూడొచ్చు పిందెలు ఎలా వస్తూ ఉన్నాయి. కింద కాపు సెట్టింగ్ ఉంది, మళ్ళీ పైన మీరు చూసుకున్నట్లయితే మొత్తం పిందెలు ఉన్నాయి. ఇవన్నీ పిందెలు పూత. ఈ టైంలో అంటే సంక్రాంతి పండుగ టైంలో ఒక్కసారి మీరు చూడండి, తోట నవంబర్ డిసెంబర్లో ఎలా అయితే మిరప పంట ఉంటుందో అలా ఉంది ప్రజెంట్. ఇంకా మంచు పోలేదు, ఇంకా 7:30 అవుతూ ఉంది. సో ఈ మంచు పోయి ఉంటే ఇంకా మీకు క్లియర్గా కనిపించేది. మీరు చూసినట్లయితే ఆల్రెడీ కాపు కనిపిస్తూ ఉంది, తెంపియలేదు, ఇంకా వెయిటింగు లేబర్స్ కోసము, ఇంకా రాలేదు. కింద ఇంత పండు పండిన తర్వాత కూడా మీరు మిరప పంట చూసినట్లయితే అక్కడ చూడండి ఎంత బ్రహ్మాండంగా పూత కనిపిస్తూ ఉందో. ఇదంతా పూతే, ఒక్క చోటే కాదు, మీరు కామన్గా జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి, అంతా పూతే కనిపిస్తూ ఉంది, అంతా పూతే. ఇక్కడ గమనించండి ఒకసారి, పూత పిందే, ఇదంతా పూత పిందే.
చూడండి ఇక్కడ పూత పిందె కనిపిస్తూ ఉంది కంప్లీట్గా. ఇంత కాపు ఉంది కదా, మరి పూత పిందె ఎలా వచ్చింది అని అంటే చూడండి, లాస్ట్ టైం నేను ఇక్కడ డబ్బా కూడా పడేసిపోయాను, వారధి స్ప్రే చేసింది, వారధి కనిపిస్తూ ఉంది ఇక్కడ. చూడండి కాపే, పైన పిందెలే ఉన్నాయి, కాయలే ఉన్నాయి. ఇప్పుడైతే కనీసం ఒక ఎకరాకి ఫస్ట్ కాపు వచ్చేసి ఈజీగా ఒక 12-13 క్వింటాలు తెగుద్దండి. మళ్ళీ పచ్చికాయ వచ్చేసి పైన ఒక 10 క్వింటాలు ఉంటుంది. ఒక 24-25 క్వింటాల వరకు ఎకరాకి కాపు సెట్ అయి ఉంది ప్రజెంట్. ఒక్క 10 క్వింటాలు కాపు సెట్ చేసుకోగలగాలి, అది మన చేతిలోనే ఉంది. ఇక ఇప్పుడు వస్తున్నటువంటి పూత చూడండి ఒకసారి, ఇది కూడా ఒక 4-5 క్వింటాల మందం ఈజీగా కాపు సెట్ అయ్యిద్ది. ఇది మొత్తం పూతే కనిపిస్తూ ఉంది. సో ఒకసారి చూడండి, ఆ తర్వాత ఏదైతే ఉందో మనము ఇప్పుడు చూసారు కదా, కింద కాప్ సెట్ అయి ఉన్న తర్వాత కూడా ఇంత గ్రోత్, ఇంత పూత కనిపిస్తూ ఉంది అని అంటే లాస్ట్ మనము 3 స్ప్రేయింగ్లు ఏదైతే చేసామో ఆ 3 స్ప్రేయింగ్లకు వచ్చినటువంటి గ్రోతింగ్. అది గ్రోతింగ్ ఇమ్మీడియట్గా పూత ఇవి కనిపిస్తూ ఉన్నాయి మనకి. డిఫెండరు, ఆ తర్వాత వారధి, అండ్ ఆ తర్వాత సఫారీ స్ప్రే చేసాం. మరి నా తోట ఏమైనా ఖరాబ్ అయిందా? ఏమైనా తేడాలు కనిపిస్తూ ఉన్నాయా? ఎక్కడైనా ముడత కనిపిస్తూ ఉందా మీకు? మరి ఎలా వచ్చింది? వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, కావాలని చెప్పేసి అవన్నీ పట్టించుకోమాకండి. మీకు రిజల్ట్ కావాలి, పర్ఫెక్ట్ దిగుబడులు కావాలి అని చెప్పేసి అంటే బ్రహ్మాండంగా స్ప్రే చేయండి. నేను స్ప్రే చేపిస్తూ ఉన్నాను, మీకు డబ్బాలు కూడా చూపిస్తూ ఉన్నాను, ఆ తర్వాత మీకు చెప్తా ఉన్నాను. ఒకసారి డబ్బాలు చూడండి, ఒకసారి క్లియర్ కట్గా మనం స్ప్రే చేసామా లేదా. మరి ఇది ప్రూఫ్, ఇది రిజల్ట్. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంతకంటే ఇంకేమైనా చూపించాలా చెప్పండి? అంత పర్ఫెక్ట్గా, అంత ప్రాపర్గా ఉంటుంది రిజల్ట్. ఏదో చెప్పినామంటే ఏదో గాలికి చెప్పడం కాదు, పర్ఫెక్ట్గా రిజల్ట్ ఉంటేనే చెప్తాం. సఫారీ గురించి తెలియని రైతులు ఉంటారా? ఇంత మొద్దుబారిపోయిన తర్వాత కూడా మళ్ళీ గ్రోతింగ్ తీసుకొచ్చి ఇంత పూత తీసుకొస్తూ ఉంది. కింద కాపే ఉంది, ఇంకా తెంపియలేదు. ఇంకా ఒకవేళ మనం దీన్ని కాపు తెంపించిన తర్వాత ఈ 3 డోసులు రిపీటెడ్గా స్ప్రే చేయగలిగినట్లయితే మళ్ళీ లేత తోట నవంబర్లో ఎలా అయితే తోట ఉంటుందో అలా తోటను తీసుకొస్తాయి ఈ 3 మందులు. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఇంకా ఒకవేళ మొద్దుబారిపోయినటువంటి తోటని ఇంకా గ్రోత్ రావాలి ఇమ్మీడియట్గా అని చెప్పేసి అంటే ఒకసారి అలెక్సా 5G స్ప్రే చేసి చూడండి. అదైతే గుంజుకొని వచ్చేస్తుంది ఈ టైంలో. అంటే తోట తెంపించిన తర్వాత ఒక్కసారి కనుక మీరు స్ప్రే చేసినట్లయితే ఏ మందుకు రానటువంటి గ్రోత్, మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసినా ఆ మందుకు రానటువంటి గ్రోత్ ఓన్లీ ఏదైతే ఉందో అలెక్సా 5Gకి బ్రహ్మాండంగా తీసుకొని వస్తుంది. మీరు ఒకటి తోట తెంపించిన తర్వాత తోట కొంచెం చెట్లు ఫ్రీ అయిపోతాయి, బరువు తగ్గుద్ది. ఆ టైంలో కనుక మీరు ఒక్కసారి ఏదైతే ఉందో అలెక్సా 5G, ఆ తర్వాత సఫారీ, ఆ తర్వాత వారధి, ఈ 3 డోసులు కనుక స్ప్రే చేయండి, మీ మిరప పంటలో కనీసం 10-12 క్వింటాలు కాపు సెట్ అవుతుంది. మీరు అలెక్సా 5G కొడతారా, డిఫెండర్ కొడతారా అని మీ ఇష్టం, ఆప్షనల్ అది. అలెక్సా 5G ఒకసారి స్ప్రే చేసి చూడండి, ఇప్పుడు ఈ టైంలో ఇబ్బంది ఏం లేదు. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది కదా, కాపు తెంపేయడానికి ఒక వారం 10 రోజులు టైం పడుతుంది ఈ తోట వరకు. ఇలాంటి టైంలో నేను ఏం చేస్తూ ఉన్నాను అంటే ప్రజెంటు కాయ మచ్చ కాకూడదు కదా, అలాగే తోట ఎరుపు రాకూడదు. నెక్స్ట్ దీన్ని ఇంకా బెటర్గా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా దీనికి ఒకసారి ఫంగిసైడ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ టైంలో నేనేమనుకున్నాను అంటే యాక్చువల్గా మీరు ఫంగిసైడ్ అంటే జీవాగ్రో వాళ్ళది, నేనైతే ప్రజెంటు ఆర్మచూరా స్ప్రే చేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు గమనించవచ్చు అక్కడ అంతా పండుకాయ ఉంది. ఈ పండుకాయకి అక్కడక్కడ మచ్చలు కనిపిస్తూ ఉన్నాయి. అది కనుక ఇంకా స్ప్రెడ్ అయింది అనుకోండి, తాలు శాతం అధికంగా పోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా ఉంది మిరప. ఇది వచ్చేసి తేజ, మనకి యశస్విని సెగ్మెంట్ ఇది. ఇందులో ఇంత బ్రహ్మాండంగా ఉంది కదా, దీనికి ఒకవేళ మచ్చ కనుక వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది తాలూకాయ కిందికి వెళ్ళిపోద్ది. అందుకని చెప్పేసి ఇలా బ్రహ్మాండంగా ఉన్న మిరపని మనం దీన్ని ఖరాబ్ చేసుకోకూడదు. అందుకని చెప్పేసి ఎలాగో దీనికి ఒక 10 రోజులు తెంపియడానికి టైం పడుతుంది కనుక అప్పటి వరకు మనం ఏం చేయాలి అని అంటే ఒకసారి నేనైతే ఆర్మచూరా స్ప్రే చేస్తూ ఉన్నాను. మీకు కావాలనుకుంటే మీరు కామన్గా, అంటే నేను అంతకుముందు వేరే తెచ్చుకున్నాను, అంటే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కనుక స్ప్రే చేస్తూ ఉన్నాను. మీరు కావాలనుకుంటే అమిస్టార్ టాప్ స్ప్రే చేయొచ్చు, గెలియో సెన్సార్ స్ప్రే చేయొచ్చు, లేదా మీరు కావాలనుకుంటే ఇంకా అమిస్టార్ లూనా ఎక్స్పీరియన్స్ కూడా స్ప్రే చేయొచ్చు, ఎస్ఆర్బో కూడా స్ప్రే చేయొచ్చు.
వీటిలో మీకు ఏది దొరికితే అది స్ప్రే చేయండి. నేను చెప్పానని చెప్పేసి ఆర్మచూరానే అవసరం లేదు. మీకు ఏది అవైలబుల్ ఉంటే మార్కెట్లో అది స్ప్రే చేయండి. నా దగ్గర ఇది ఆల్రెడీ ఉంది. ఇంకో డోస్కి అడిషనల్గా కనుక ఈ టైంలో ఇంత పండు పండుతా ఉంది, మొత్తం కింద పండే ఉంది. మీరు చూసినట్లయితే మొత్తం కింద పండుకాయలు ఉన్నాయి, దాంతోపాటు కాయ ఉంది. సో ఏదైతే ఉందో ఈ పండుకాయ మొత్తం ఖరాబ్ కాకూడదు అని చెప్పేసి నేను ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ దీన్ని స్ప్రే చేపిస్తూ ఉన్నాను. ఇది మనకి ఇందులో వచ్చేసి ఏముంటుంది అంటే పాలియాక్సిన్ డి జింక్ సాల్ట్ అని చెప్పేసి 5% ఎస్సీ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కామన్గా ఏదైతే ఉందో మేజర్గా బూడిద తెగులకి, దానితో పాటు పండాకు తెగులకి, దాంతోపాటు కాయమచ్చ తెగులకి, ఈ మూడింటికి బాగా పనిచేస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, తోట ఏదైతే ఉందో ఎల్లో కలర్లో రాకూడదు, బూడిద తెగులు రాకూడదు, ఉన్నటువంటి కాయ ఏదైతే ఉందో పండు బారాల, నీటిగా ఉండాలా, ఎలాంటి కాయమచ్చ రాకూడదు. అందుకని చెప్పేసి నేను ప్రజెంట్ ఒక ఫంగిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఇది కాపు తెంపించిన తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి ఆటోమేటిక్గా ఈ ఏదైతే ఇందాక నేను చెప్పానో కాయ తెంపించిన తర్వాత కాపు కామన్గా మొత్తం ఏమైపోద్ది అంటే తోట ఫ్రీ అయిపోద్ది, చెట్టుకు భారం తగ్గుద్ది. ఆ టైంలో యూరియా వేసుకోమని చెప్పాను ప్రతి రైతు మిత్రుడికి ఒక 2 times. అంటే నీళ్ళు కట్టిన తర్వాత ఒకసారి, మళ్ళీ నీళ్ళు కట్టిన తర్వాత ఒకసారి, ఒక 2 times యూరియా వేసుకోండి. బ్యాగున్నర కూడా వేయచ్చు, ఇలాంటి తోటకి ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకసారి అలెక్సా 5G, ఒకసారి వారధి, ఒకసారి సఫారీ, ఈ 3 డోసులు స్ప్రే చేయండి. ఇలా ఎవరైనా తోటలు ఖరాబ్ అయితే అనుకుంటే అది మీ భ్రమ. నేను ఆల్రెడీ 3 డోసులు స్ప్రే చేశాను. ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో, ఎక్కడా కూడా చిన్న మచ్చ మరక కూడా లేదు, అంత నీట్గా ఉంది తోట. మీరు కూడా స్ప్రే చేయండి, గ్రోత్ వస్తుంది, పూత వస్తుంది, వచ్చిన పూత కాపుగా సెట్ అవుద్ది, అందులో డౌటే లేదు. ఇది మాత్రం నేను చెప్తా ఉన్నాను. ప్రజెంట్ ఈ డోస్ వచ్చేసి ఫంగిసైడ్ స్ప్రే చేస్తూ ఉన్నాము, ఆర్మచూరా. మీకు కావాలనుకుంటే లూనా కానీ, అమిస్టార్ టాప్ కానీ, గిల్లియో సెన్సా కానీ, ఎసర్బో కానీ ఏదన్నా స్ప్రే చేయండి, ఇబ్బంది ఏం లేదు. అది ఒకసారి ఫంగిసైడ్కి స్ప్రే చేసుకోండి. లేదు ఇంకా నల్లి కనిపిస్తూ ఉంది బ్రదర్, నల్ల తామర కనిపిస్తూ ఉంది అని అంటే తక్కువ రేట్లలో ఏదైతే ఉందో జంపు సీజ్మైటు, లేదా జంపు ఒమైటు, లేదా పోలీసు ఓమైటు, ఇలా చిన్న డోసెస్ స్ప్రే చేసుకోండి. ఇప్పుడు నల్లి ఉన్నా, పెద్ద ఉధృతి ఉన్నా కూడా ఏం చేయదు, దాదాపు నల్లి ఉధృతి తగ్గిపోతూ ఉంది. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి జనవరి ఎండింగ్ వరకు ఏదైతే మీకు కాపు వచ్చి సెట్ అవుద్దో ఆ కాపే మీకు చాలా బ్రహ్మాండమైన దిగుబడిని తీసుకొస్తుంది. మీకు కనబడదు, చలికాప అని చెప్పేసి అంటాము. ఇప్పుడు చలికాలమే కదా, చూస్తున్నారు కదా ఎంత మంచు ఉందో. ఇప్పుడు వచ్చేటువంటి పూత దాదాపు కాపుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ చలికాపు నీకు తెలియదు, ఆకు కింద పూత వస్తూ ఉంటుంది, ఆ పూత పిందెగా మారిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు కనిపిస్తుంది మనకి, ఇగో ఇంత పెద్ద కాయ అయినప్పుడు కానీ చెట్టు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో అలా రావాలి అంటే ఖచ్చితంగా ఈ 3 డోసెస్ కంప్లీట్గా స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత ఏమైనా ఉంటే చిన్న డోసెస్ ఫ్యాంటాక్ ప్లస్ కానీ, 1919 కానీ, 2828 కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే లాస్ట్కు స్ప్రే చేసుకుందాము. ప్రజెంట్ అయితే మిరప పంట ఇలా ఉందండి, ఒక 4 acres ఇది. సో దీనికి గాను ఒక్క నెల రోజుల వరకు కాపాడుకున్నట్లయితే ఒక 10 క్వింటాల కాపు మాత్రం ఈజీగా కళ్ళు మూసుకొని సెట్ చేసుకోవచ్చు. మరి మీరు ఇలా ఫాలో అయ్యి ముందుకు తీసుకెళ్ళి ఇంకో 10 క్వింటాల కాపు సెట్ చేసుకుంటారా లేదా అనేది ఖచ్చితంగా మీ చేతిలో ఉంది, అదైతే గ్యారంటీగా చెప్పగలను. సో ఇదండి వీడియో. సంక్రాంతి పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకోండి. మేజర్గా చెప్పాలి అంటే ఎవరైతే కైట్స్ ఎగరేస్తూ ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. దాదాపు రైతులలో ఎవరు అంత సాహసం చేయరనుకోండి, కానీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఊళ్ళలో మన స్లాబ్లు ఎక్కినప్పుడు కామన్గా దాని కంటెగోడలు అనేవి ఉండవు. పిల్లలు ఆ సంబరంలో ఉంటారు తప్పించి కింద ఏం జరుగుతుందనేది వాళ్ళు పట్టించుకోరు. అలాంటి కండిషన్స్లో జాగ్రత్తగా ఒక కన్నేయండి పిల్లల్ని. చిన్న పిల్లలు ఉంటారు, దయచేసి అలాంటి పనుల జోలికి వెళ్ళనీయకుండా చూసుకోండి. అలా వెళ్ళిన పక్షంలో కొంచెం జాగ్రత్త కేర్ తీసుకోండి, లేదంటే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సంక్రాంతి టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ.